ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో మేము కూడుకొని ప్రభువా, నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటకు మా హృదయాలను పరిశుద్ధపరచము ప్రభువా. నీ వాక్యం వినేటప్పుడు మా మనసును మార్పు రావటకు సహాయం చేయము. పశ్చాత్తాపం చెంది మనసు మాకు కలుగజేయము. నీ కృప ద్వారా మేము తండ్రి నాయన యేసయ్య ఆశీర్వదింపబట్టుకు నీ అపారమైన దయను మేము పొందుకునే అనుభవం పొందుకుంటకు, ఈ సందేశం వినేవారిని జీవితాల్లో మారుమనసు పొందుటకు, ఆశీర్వాదం పొందుకుంటకు దేవా నీ కృప దయచేయమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామం ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నేను వెతికెదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నేను వెతికెదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టెదనయ్యా. నా దోషములు మన్నించి నన్ను పరిశుద్ధుడుగా మార్చయ్యా. నా అహము పోవాలయ్యా, నాకు దీనత్వం ముక్తి అయ్యా. యేసయ్యా నా స్వయము చావాలయ్యా, నీవు నాలోనే బ్రతకాలయ్యా. నీ ఉపవాస ప్రార్థనతో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నేను వెతికెదనయ్యా. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రము అందించినావు. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రము అందించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా ఉపవాసముండి ప్రార్థించుచుండగా నా ఎడల నీ చిత్తము తెలియజేయుము. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నేను వెతికెదనయ్యా. దానియేల్ ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు. దానియేల్ ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా ఉపవాసముండి ప్రార్థించుచుండగా నూతన దర్శనము నాకు దయచేయుము. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నేను వెతికెదనయ్యా. నీవు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదినే నీవు ఓడించినావు. నీవు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదినే నీవు ఓడించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా ఉపవాసముండి ప్రార్థించుచుండగా శోధనపై జయముందే కృపను నాకియ్యుము. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నేను వెతికెదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నేను వెతికెదనయ్యా. ఈ ఉదయకాల సమయము దేవుని వాక్యం ధ్యానించుకుందాము.
ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుడి పేరటి నుంచి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు వాక్యము ఏమిటి అంటే మనము పశ్చాత్తాపము దయ. పరిశుద్ధ గ్రంథంలో పశ్చాత్తాపము దయ గురించి ప్రత్యేకంగా రాయబడి ఉన్నది. అయితే ఈ వాక్యము లోకాసువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో రెఫరెన్స్ ఉన్నది. అలాగే 2 దినవృత్తాంతకాండములు 7:14లో ఉంది. అపోస్తలుల కార్యములు 3:19లో ఉంది. కీర్తనలు 51:17లో ఉంది. పశ్చాత్తాపము దయ, ఈ విషయము మనం ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళబోయే ముందు మనలో పశ్చాత్తాపము దయ ఉందా లేదా ముందు పరీక్షించుకోవాలి. అయితే పశ్చాత్తాపము అంటే ఏమిటి? పశ్చాత్తాపం అంటే కేవలం క్షమించండి అని కాదు, కానీ మన హృదయం మారు మనసు పొందడము, మార్పు చెందడము, పాపము నుండి తిరిగి దేవుడి వైపు రావడము. అపోస్తలుల కార్యములు 3:19లో చెప్తుంది, మీ పాపములు తుడిచివేయబడినట్లు మీరు పశ్చాత్తాపడి. మనము నిజంగానే మారితే దేవుడు క్షమిస్తాడు. మన పాపాలని క్షమించే దేవుడిని మనం కలిగి ఉన్నాము. మన పాపము తుడిచివేయబట్టుకు దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపడాలి. దేవుడు అప్పుడు మనల్ని క్షమిస్తారు. దేవుడి దయ ఎంత గొప్పదంటే కీర్తనలు 51:17లో దావీదు భక్తుడు విచ్ఛిన్నమైన వినయమైన హృదయమును దేవుడు తిరస్కరించు. దావీదు ఏం చెప్తున్నాడంటే, అక్కడ దావీదు ఏం రాసుకున్నాడంటే కీర్తనల గ్రంథంలోని 51వ అధ్యాయము చూసుకుంటే, విరిగిన మనసు దేవుడికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నువ్వు ఆలస్యం చేయవు. దావీదు కీర్తనలోని తను దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. దేవుడికి తను చెప్పుకుంటున్నాడు, దేవా, నువ్వు దానబలులు అంగీకరించవు, కానీ విరిగి నలిగిన హృదయము నువ్వు ఆలస్యం చేయవు, వాళ్ళు మొర ఆలకిస్తావు అని దావీదు దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. దినవృత్తాంతకాండ 7:14, నా ప్రజలు వినయముతో ప్రార్థించి తన చెడు మార్గమును విడిచిన ఎడల నేను వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. మన చెడు మార్గములు విసర్జించి విడిచిపెట్టి దేవుడితో తిరిగి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపాలను క్షమించి మన ఇంటినే కాదు, మన బిడ్డలనే కాదు, మనల్నే కాదు, మన దేశాన్ని కూడా స్వస్థపరుస్తానని చెప్పబడి ఉన్నది. అలాగే మనం జీవితంలో పశ్చాత్తాపం అవసరం. మనం తప్పులు చేస్తూ ఉంటాము, పాపంలో పడిపోతాము, దేవునికి దూరం అయిపోతాము. కానీ దేవుడు ఎప్పుడూ కూడా చెప్తున్నాడు, నా దగ్గరికి తిరిగి రండి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి హక్కును చేర్చుకున్నట్టుగా మనకు తెలుసు. అలాగే ఒక స్త్రీ నాణెం పోగొట్టుకున్నప్పుడు ఆ నాణాలని వెతికినప్పుడు ఆ నాణెం దొరికినప్పుడు ఆవిడ ఎంత సంతోషపడిందో, అలాగా మనము తప్పిపోయి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అంతగా సంతోషపడతారట. మన పాపాలను గుర్తించాలి, నిజమైన పశ్చాత్తాపం పొందాలి, దేవుడి దయలోకి రావాలి. అయితే మనం ఎన్నోసార్లు దేవుడికి దూరం అయిపోతూ ఉంటాము. నిజమైన పశ్చాత్తాపం దేవుని కనికరము, దేవుడు హత్తుకునే మనల్ని ప్రేమించే దేవుడు, మన పాపాన్ని క్షమించే దేవుడు మనం కలిగి ఉన్నాము. మన అతిక్రమలు అంటే తన అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. సామెతలు 28:13లోని చూసుకున్నట్లయితే మనము తప్పులు దాచుకుంటూ దేవుడి వద్ద నిలుచొని ప్రార్థించినా కానీ దేవుడి దయ మనం పొందలేము. మన అతిక్రమములు, మన తప్పులు దేవుడి యొద్ద ఒప్పుకొని దేవుడు కనికరం పొందినప్పుడు, మనకు పశ్చాత్తాపం మనం కలిగినప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తాడు. అలాగే లోకాసువార్త 18 అధ్యాయము 9-14 చూసుకుంటే యేసుప్రభు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పి ఉన్నారు. 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయంకి వెళ్ళారు. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు ఇతను ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసినవాడు. గర్వంతో నిలబడి, దేవుడా, నేను మిగిలిన పాపాలుగా లేనందుకు నీకు వందనాలు. నేను పాపం చేయలేదు, పాపం చేయకుండా నీ ముందు నిలబడినందుకు వందనాలు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను,
అని తన నీతిని చాటుకుంటూ అతనితో పశ్చాత్తాపం లేదు, కేవలం హామంతో దేవుడి ముందు ప్రార్థిస్తున్నాడు. నేను దశంభాగం ఇచ్చేస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నాలో ఏ పాపము లేదు అని గర్వంగా దేవుడి ముందు ప్రార్థన చేస్తున్నాడు. అదే సుంకరి, ఇతను ప్రజల దృష్టిలో పాపియే కానీ ఇతను దేవుని సన్నిధిలో తల ఎత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా నేను పాపిని, నన్ను కరుణించుము అని వేడుకున్నాడు. తను సుంకరి ఏంటంటే అందరి మీద పన్ను వసూలు చేసే అధికారి. ఆ పన్ను వసూలు చెయ్యాలి అతను. అలాగ చేయడం వల్ల నేను అందరి దృష్టిలోని చెడ్డవాడినే కానీ దేవా నీ ముందు నేను చెడ్డవాడినిగా ఉన్నాను, నన్ను క్షమించని రొమ్ము కొట్టుకుంటూ నీ ముందు నేను తల ఎత్తుకొనుటకు కూడా అర్హత లేదు నాకు అని దేవుణ్ణి ప్రార్థించున్నాడు. పరిచయుడు కాదు, తాను ఒప్పుకున్న ఆ సుంకర మాత్రం దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అయితే పరిచయుడు తన గర్వాన్ని చాటుకున్నాడు. సుంకరేమొచ్చి పశ్చాత్తాపాలిగి రొమ్ము కొట్టుకుంటూ, తనకి అర్హత లేదు ప్రభువా, నేను ప్రార్థించటకు కూడా, నీ ముందు నిలబట్టు కూడా నాకు అర్హత లేదని తను చేసిన ప్రార్థన. ఈ 2 ప్రార్థనలో దేవుడు సుంకర ప్రార్థన ఆలకించి ఆ ఇంటికి వెళ్ళాడు. అలాగా ఒక ఊర్లో ఒక వ్యక్తి చాలా కోపిష్టి. ఒకరోజు కోపంలో తన స్నేహితుడిని దూరంగా తిట్టాడు. ఒక 2 స్నేహితులు ఉన్నారు. 2 స్నేహితులు, ఒక స్నేహితుడి నుంచి ఎంతకాలంగానే 2 పరిచయం ఉన్నారు. పరిచయం ఉన్నప్పటికీ చిన్న వ్యతిరేకం రాబోతుకి ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని దారుణంగా ద్వేషించి తిట్టాడట. మనస్తాపానికి గురి అయ్యాడు. ఆ తర్వాత తనకు చాలా బాధ అనిపించింది. తిట్టిన వ్యక్తి మళ్ళీ మనస్తాపంతో గురయ్యి చాలా బాధ అనిపించి ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి, నేను పశ్చాత్తాపడుతున్నాను, నా తప్పుని ఎలా సరిదిద్దుకోవాలని ఆ దైవ సేవకుడిని అడిగాడట. ఆ దైవ సేవకుడు ఏంటని అన్నాడు, ఇగో ఈ సంచిలో కొన్ని కోడి ఈకలు ఉన్నాయి, వాటిని తీసుకువెళ్ళి ప్రతి ఇంటి ముందునే ఒక్కొక్కటి పెట్టి రమ్మని చెప్పాడు. అయితే ఒక స్నేహితుడు తిట్టిన స్నేహితుడు ఏటయ్యాడు, ఈ కోడీకలను తీసుకొని వెళ్ళి దైవసేవకుడు చెప్పినట్లు ప్రతి ఇంటి ముందున ఒక్కొక్క కోడియేక పెట్టి వచ్చి ఉన్నాడు. వచ్చి దైవసేవకుడా నువ్వు చెప్పినట్లు నేను చేశాను అని చెప్పినప్పుడు దైవసేవకుడు అన్నాడు, మళ్ళీ ఈ సంచి ఖాళీ అయిపోయింది కదా, ఈ సంచి పట్టుకొని వెళ్ళి నువ్వు పెట్టిన కోడీకలన్నీ మళ్ళీ ఏరుకొని రా అన్నాడు. ఏరుకొని రా అనబోతుకి మళ్ళీ ఏం చేశాడు, ఈ సంచి పట్టుకొని ఆ కోడేకలు ఏడడానికని వెళ్తే ఆ గాలికి కొట్టుకుపోయి ఇతనికి ఏమీ దొరకలేదు. కొన్ని మాత్రమే దొరికాయి, కొన్ని దొరకలేదు. దొరకపోయేసరికి మళ్ళీ దైవసేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు కోడేకలు పెట్టమని అన్నీ పెట్టి ఉన్నాను కదా, ఏరడానికి వెళ్తే కొన్ని ఏకలు లేవు, నాకేమీ దొరకలేదు, గాలికి కొట్టుకుపోయాయి, కొన్ని తుడిచి పాడేశారు, ఎవరింటి ముందా కోడేకలు లేవు అని చెప్పినప్పుడు దైవసేవకుడు ఏంటంటున్నాడంటే, ఇందులో నీతి మనకి ఏం కనబడుతుందంటే, మనం చేసే పాపం లేదా తప్పుల వల్ల కలిగే నష్టాన్ని మనం పోడ్చలేము, కానీ దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నేను తప్పు చేశానని ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంతో మనల్ని కడిగి కొత్త జీవితాన్ని ఇస్తాడు. అయితే ఈ స్నేహితుడు ఏం చేశాడంటే, కోడేకలన్నీ ఏరడానికి వెళ్ళినప్పుడు దొరకకపోతే వచ్చినప్పుడు దైవసేవకుడు అన్నాడు, ఇప్పుడు మనం ఎన్నో తప్పులు చేస్తాము, అది ఒక్కొక్కసారి పోర్చడానికి అవకాశం ఉండదు, కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు దేవుడి రక్తం ద్వారా మన పాపాలను కడుగుతాడు, అందువల్ల దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి అని చెప్పి ఉన్నాడు. అప్పుడు అతనికి తెలిసిందనమాట, ఒకసారి పాపం చేస్తే అది పాపం సరిదిద్దుకోవడం కష్టము, అలాగని ఇంకా ముందు పాపం చేయకుండా అదుపులో నోరు పెట్టుకోవాలి, తర్వాత ఏదైనా పని చేసే ముందు ఆలోచించి చెయ్యాలని అప్పుడు గ్రహించి దేవుడి యొద్ద సాగిలపడి ప్రార్థన చేశాడు, నా పాపాన్ని క్షమించి ప్రభువా అని. అప్పుడు మనకిప్పుడు ఏంటి తెలుస్తుంది, దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని ఎన్నడూ త్రికీకరించడు. పశ్చాత్తాపం అనేది ఒక శిక్ష కాదు, అది దేవుడితో మన సంబంధాన్ని పునరావర్తించే ఒక వరము. అయితే దేవుడితో ఎప్పుడైతే మనం అనుబంధం కలిగి ఉంటామో, దేవుడు వాక్యం మనలోకి వస్తుందో, దేవుడు వాక్యం ద్వారా ప్రతిరోజు మనము సరిచేయబడతామన్నమాట. ఒక తప్పు చెయ్యాలన్నా, ఒక దురుసుగా మాట్లాడాలన్నా దేవుడు వాక్యం అడ్డొస్తూ ఉంటుంది. దేవుడు హెచ్చరించాడు కదా, మనం ఎందుకు ఇలా చేయాలి, దేవుడు హెచ్చరిస్తున్నాడు కదా, మన దేవుడు రోజు మాట్లాడుతున్నాడు కదా అనే విషయంపై మనం మన జీవితాన్ని తగ్గించుకునే రీతిగా మార్చబడుతుంది అనమాట. అప్పుడు మనలోని పశ్చాత్తాపం
పునరుద్ధరింపబడుతుంది. దేవుడి రక్తం ద్వారా మనము మారుమనసు, దయ, పశ్చాత్తాపం మనలో కలుగుతుంది. అలాగే మనం దేవుడు చూపించిన ప్రేమని మనము కలిగి ఉండాలి. అయితే మనం ఎప్పుడు కూడా పశ్చాత్తాప కలిగి దేవుడి ముందు సుంకరవలే మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడికి అంగీకారంగా మనం మారుతాము. దేవుడు అంగీకారమైన ప్రార్థనలు అంగీకరించి మనల్ని, మన దేశాన్ని, మనల్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అయితే ఈరోజు ప్రార్థన చేసుకుందాము. మనం పశ్చాత్తాప కలిగి జీవించే విధముగా మన జీవితాలు దేవుడు ఆధీనంలో ఉండే విధముగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపమైన మా దేవా మాతో ఈరోజు మాట్లాడిన వాక్యము ద్వారా నీకు కొట్లాది స్తుతి స్తోత్రాలు. మా హృదయాల్లో ఉన్న గర్వాన్ని, లోపాలని తీసివేసి పాపాన్ని తొలగించి సుంకరవలే ధ్యాన మనసుతో నీ పాదముల చెంత రావుటకు మాకు సహాయము చేయము. దేవా, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మారుమనసు దయచేయండి. ఎవరైతే తమ పాప భారముతో నలిగిపోతున్నారో వారికి మీ క్షమాపణను, నెమ్మదిని ప్రసాదించి మేము కేవలం మాటలతో కాకుండా క్రియల ద్వారా పశ్చాత్తాపడి మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని, ధన్యతను మాకు అనుగ్రహించండి. మా దేశాన్ని, మా ప్రజలను దీవించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారా ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.